17వ వార్డులో ఇవాళ తెలుగుదేశం అభ్యర్థి నంద్యాల వరదరాజరెడ్డి గారికి, ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి గారికి ఓటేయమని మద్దతు అడుగుతూ ప్రతి ఇంటింటి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్, లేడీస్ క్యాంపెయినింగ్లో తిరుగుతున్నాము. రెస్పాన్స్ చాలా చక్కగా ఉంది. వాళ్ళు కూడా మార్పు రావాలి, చంద్రబాబు నాయుడు గారు రావాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటూ మాతో పాటు అంగీకరిస్తూ చెప్తున్న ప్రతి ఒక్క సూపర్ 6 స్కీమ్స్ని యాక్సెప్ట్ చేస్తూ వారికి అది సాటిస్ఫాక్టరీగానే అనిపిస్తుంది. అది జనాల్లోకి చక్కగా వెళ్తుంది. తప్పకుండా సైకిల్ గుర్తుకి తెలుగుదేశం పార్టీ ఓటేసి గెలిపిస్తాము అనే జనం చెప్తున్నారు. మంచి రెస్పాన్స్ ఉంది. ఈరోజు జగన్ మేనిఫెస్టోలో చూస్తే పాత చింతకాయ పచ్చడిలాగే ఉంది. లాస్ట్ అయితే 5 సంవత్సరాల్లో ఏ పథకాలు ఇచ్చారో ప్రజలకి అదే పథకాన్ని కాపీ కొట్టడం జరిగింది. దాదాపు అమ్మఒడి అన్నారు, అమ్మఒడిని 17,000 చేశారు. ఎక్కడైతే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పలేదు, ఫ్యాక్టరీస్ తీసుకొస్తామని చెప్పలేదు, పాత పద్ధతిని అవలంబించడం జరిగింది. ఇది మేనిఫెస్టో అనేది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడేది లేదు. దీని ప్రజలందరూ గమనించాలి. రాబోయే భవిష్యత్తులో ఎంపీ, ఎమ్మెల్యే క్యాండిడేట్ని గెలిపించాలని కోరుకుంటున్నాను. రండి మా ఒక్క నిమిషం సార్ వస్తాను మేడం